మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. గత కొన్ని రోజుల నుంచి చికెన్ తినచ్చా లేదా అనేటువంటి అపోహలు అనేక రకాలుగా కలుగుతూ ఉన్నాయి. అయితే చికెన్ తింటే వైరస్ వస్తుంది, బర్డ్ ఫ్లూ సోకి లక్షలాది కోళ్లు చనిపోయాయని ఇప్పటికే తీవ్రమైనటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఆ అపోహల్ని పోగొట్టేందుకు తిరుపతిలో చికెన్ మేళా అనేది ఒకటి ఏర్పాటు చేశారు. దీంట్లో పౌల్ట్రీ ఫార్మ్స్ యజమానులతో పాటు నేషనల్ ఎగ్కి సంబంధించినటువంటి కార్పొరేషన్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క మేళాను ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ కూడా డాక్టర్స్ అదే రకంగానే పశు వైద్యులుగా మనం చూడొచ్చు. ప్రత్యేకమైనటువంటి కౌంటర్లు ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో చికెన్ తినడానికి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఇప్పటికే అనేక మంది డాక్టర్స్ కూడా స్పష్టం చేశారు, చికెన్ తినడం వల్ల ఎటువంటి వైరస్ అనేది సోకదు, ఏదైతే ఉడకబెట్టినటువంటి చికెన్ కావచ్చు లేదంటే బాయిల్డ్ ఎగ్ తింటే ఎటువంటి ప్రమాదం అనేది లేదు. ఎక్కడో జరిగినటువంటి దానికి అపోహ అనేది పెట్టుకున్నటువంటి నేపథ్యంలోనే చికెన్ తినడానికి ఏదైతే చికెన్ షాప్కి వెళ్ళడానికి కూడా భయపడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ చికెన్ ఉందో ఒకసారి తినే ప్రయత్నం చేద్దాం, వాళ్ళు కూడా నిర్భయంగా తినచ్చు అని చెప్పి కూడా చెప్తున్నారు. సార్, నిజంగా తినచ్చా చికెన్? నేను చెప్పనండి, మీరు చూడండి ఎంత కమ్మగా ఉందో. ఎట్లా దూరం చేసుకుంటామండి ఇట్లాంటి కమ్మని చికెన్ని? అనవసరమైన అనుమానాలు అపోహలు పెట్టుకుని మనసులో ఎక్కడో బూచి ఉందంటే ఇక్కడ మనము ఆంతరం వేసుకున్నట్టుందండి కథ. మేము తినచ్చా? వైరస్ ఏమి ఉండదా? దయచేసి తీసుకోండి. సో డాక్టర్స్ వీళ్ళందరూ కూడా ధైర్యం చెప్తున్నారు, చికెన్ తినడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదు, వైరస్ అనేది రాదు అనేటువంటి విషయాన్ని వీళ్ళు స్పష్టం చేస్తూ దీనిపైన అనేకమైనటువంటి ప్రచారాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు దానిపైన అవగాహన కల్పిస్తున్నారు. సో చికెన్ తింటున్నాను, ఏమీ కాదని చెప్పి కూడా వాళ్ళు. చికెన్ అనేది ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా చికెన్ అనేది ఇష్టపడుతూ ఉంటారు. సో గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ చికెన్ చూడాలంటే అంటే ముట్టుకోవాలంటే కూడా చాలా భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి మేళాలు అనేది ప్రతి ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. ఒకసారి మనం క్యూ చూడొచ్చు. అసలు దాదాపు చాలా మంది తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ మేళాకి అటెండ్ అయ్యి చికెన్ తినడానికి సిద్ధమవుతున్నారు. అంటే ఇప్పటికే అనేక అపోహలు ఉన్నప్పటికీ కూడా చికెన్ తింటే ఎటువంటి ప్రాబ్లం రాదు అనేటువంటి విషయాన్ని ఈ మేళాకు సంబంధించినటువంటి వారే కాకుండా డాక్టర్స్ అందరూ కూడా స్పష్టం చేస్తున్నారు. కాబట్టి కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్, ఏంటి కొన్ని రోజుల నుంచి ఈ ప్రచారం అనేది జోరుగా సాగుతోంది, చికెన్ షాపులు పూర్తిగా వెలవెలపోతున్నాయి, ముఖ్యంగా చికెన్ ఎగ్ అనేది తినడం మానేశారు పూర్తిగా, దీనికి ఏం చెప్తారు? ఇది పూర్తిగా అసత్యం అండి. చికెను ఎగ్గు భుజించడము సంపూర్ణమైనటువంటి సురక్షితమైనటువంటి వ్యవహారం. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకింది ఈస్ట్ వెస్ట్ గోదావరిలో. ఆ సోకిన బర్డ్స్ అన్ని కూడా నాశనం చేసేసాము, ఆ సోకిన బర్డ్స్ అన్ని పూడ్చిపెట్టేసాము. ఆ బర్డ్స్ ఉన్నటువంటి ఏరియాలో 1 కిలోమీటర్ వరకు ఉండే కోళ్ళఫారాలంతా మూయించేసాము. మళ్ళీ ఆ కోళ్ళఫారాలో కోళ్ళు పెట్టాలంటే 6 నెలలు టైం పడుతుంది. మనకి ఇక్కడ జిల్లాలో బర్డ్ ఫ్లూ లేదు, ఏమి లేదు. మేము ప్రతి కోళ్ళఫారాన్ని తనిఖీ చేస్తున్నాము, ప్రతిరోజు తనిఖీ చేస్తున్నాము. ఎక్కడ వ్యాధి ఆనవాళ్ళే లేవు, అసలు వ్యాధి సూచనలు లేవు. మన కోళ్ళని సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాయి. దయచేసి ఇంత మంచి కమ్మని ఫుడ్ని దూరం చేసుకోవద్దండి, అనుమానాలు పాలయ్యి. ఎక్కడ బర్డ్ ఫ్లూ లేదు, సురక్షితమైనటువంటి ఆహారము, సంపూర్ణమైన ఆహారము. దీన్ని నిరభ్యంతరంగా పూజించవచ్చు. అంటే కొన్ని పౌల్ట్రీ ఫార్మ్స్ లో వైరస్ వచ్చింది, చాలా కోళ్లు కూడా చనిపోయాయి. సో ఆ రకంగా చికెన్ తింటే ఖచ్చితంగా మనిషికి సోకేటువంటి అవకాశం ఉందని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. కోడి నుంచి మనిషికి వచ్చే అవకాశమే లేదండి. బర్డ్ ఫ్లూ అనేది కోడి నుంచి కోడికి వ్యాపిస్తుంది, కానీ మనిషికి వచ్చే అవకాశమే లేదు. మనిషికి వచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. అందులో మనకు ఇక్కడ పౌల్ట్రీ రైతులందరూ చాలా అవేర్డ్, చాలా తెలివైన వారు ముందుగానే జాగ్రత్తలు అన్నీ తీసుకుంటారు. ముందుగానే దానికి కావాల్సిన అన్ని ముందస్తు టీకాలు, టామీ ఫ్లూ అనే టీకాలు కానీ అన్ని టీకాలు కూడా కోళ్ళఫారాల్లో వేసుకుంటారు. కాబట్టి ఈ కోళ్ళఫారాల్లో బర్డ్ ఫ్లూ రావడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేదు. బర్డ్ ఫ్లూ ఆనవాళ్ళు కూడా లేవు. ఇది నేను గంటాబద్ధంగా చెప్పగలను, ఎందుకంటే నేను ప్రత్యక్షంగా పౌల్ట్రీ ఫార్మ్స్ నేను విజిట్ చేశాను, చూశాను. కాబట్టి ఎక్కడా లేదు. దయచేసి అక్కడెక్కడో వచ్చిందని చెప్పేసి మనం ఇక్కడ చికెన్ తింటే మానేయద్దండి, ఎగ్ తింటే మానేయద్దండి. అందరూ కూడా ఈ రోజు స్టార్ట్ చేయండి. ఈరోజు తిరుపతి జిల్లా ప్రజానీకమంతా చికెన్ గుడ్లు తిని మరొకసారి నిరూపణ చేశారు, చికెన్ గుడ్లు తినడం సురక్షితం అని చెప్పేసి. థ్యాంక్ యూ.
ఇక్కడ వెటనరీ డాక్టర్స్ కూడా చూస్తున్నాం, అందరూ కూడా చికెన్ తింటూ కనిపిస్తూ ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి చికెన్ తినడమే మానేశారు, అసలు షాప్కి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు. మేడం ఏంటి ధైర్యంగా తింటున్నారు? ఒక ప్రచారం జరుగుతోంది, మీరు దాన్ని నమ్ముతున్నారా లేదా? అదంతా అపోహ అండి. అది ఈస్ట్ ఆ పక్క వచ్చిందని ఇక్కడ ఉందా అనుకోవడం అపోహ. మేము అందరం వెటనరీ డాక్టర్స్ మేమే దీన్ని ప్రోత్సహిస్తున్నామంటే నమ్మకంతోనే ప్రోత్సహిస్తాం కదా. ఎందుకంటే మాకంతా రైతులతోనే సంబంధాలు. చికెన్ కానీ ఎగ్స్ కానీ ఏ ప్రాబ్లం లేదు, అందరు ధైర్యంగా తినొచ్చు. ఎంత శాతం ఉడికించాలంటారు? దానికంటూ కొన్ని ప్రికాషన్స్ అనేది తీసుకుంటే ఇబ్బంది ఉండదు అంటున్నారు కదా, ఎలాంటి ప్రికాషన్స్? మనము బాయిలింగ్ పాయింట్ 100 degrees సెంటిగ్రేడ్ కదండి. మనం పెట్టుకునే దగ్గర తెచ్చుకున్న అది కాస్త ఉడికించుకొని, ఏదో బయట నుంచి వచ్చినా కూడా ఉడికించుకొని చెప్తే దానిలో ఉన్న వైరస్లు కానీ ఏ బ్యాక్టీరియా కానీ చనిపోద్ది. ఒకవేళ నిజంగా ఆ పక్కన ఉన్నా కూడా బాయిలింగ్ పాయింట్లో అనేది పూర్తిగా నాశనం అయిపోద్ది అనమాట. అది కాక ఈ పక్క అసలు లేదు. అంటే వైరస్ ఒకటే కాదు, మిక్స్డ్ వైరస్ అనేటువంటి ఇంకొకటి కూడా ప్రచారంలో ఉంది. సో దానికి సంబంధించి అదేం లేదండి, ఇక్కడ ఎటువంటిది లేదు. ఈ పరిసర ప్రాంతంలో అంతా సురక్షితం. అందుకే మేము డాక్టర్స్ అందరము ఇంత ధైర్యంగా, ఇంత ప్రోత్సాహం. ఎందుకంటే ఆ అపోహ వల్ల చాలా మంది ఇంత మంచి, ఎందుకంటే దీనివల్ల ప్రోటీన్స్ అవి కూడా వస్తాయి మనకి, పిల్లలకు కానీ తర్వాత అందరికీ కానీ. దానివల్ల అవన్నీ పోతున్నాయి అన్నమాట. దానికోసం ఈ మేళా అనేది పెట్టడం జరిగింది అనమాట. చిన్నపిల్లల నుంచి కూడా పెద్దవారి వరకు డాక్టర్ సజెస్ట్ చేసేది చికెన్ తినమని. ఎందుకంటే అధిక ప్రోటీన్స్ ఉంటాయి, మాంసకృతులు ఉన్నటువంటి చికెన్ ని తింటే ఎటువంటి ఇబ్బంది ఉండదు, చాలా ఆరోగ్యంగా ఉంటారని కూడా చెప్తూ ఉంటారు. బట్ దాదాపు ఒక నెల రోజుల నుంచి చికెన్ తినడమే మానేశారు, అసలు పిల్లలకి చాలా దూరంగా తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. సో ఆ అపోహల్ని పోగొట్టడానికి తిరుపతిలో చికెన్ మేళా అనేది ఒకటి ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, పెద్ద సంఖ్యలో క్యూ కట్టినటువంటి ఈ ప్రజలంతా కూడా చికెన్ పైన అవగాహన పోగొట్టారు. ఏదైతే దాదాపు 2 గంటల సేపు ఈ అవగాహన సదస్సు జరిగింది, దాంతో చికెన్ తినడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, దాంతోపాటు కూడా వైరస్ అనేది ఒకటి సోకింది కాబట్టి సో దానివల్ల ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది, దాని నుంచి పూర్తిగా ఏదైతే దాన్ని సురక్షితంగా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని దానిపైన కూడా కంప్లీట్గా ఈ మేళాలో వాళ్ళు వివరించినటువంటి పరిస్థితి. సో అందరూ కూడా నిర్భయంగా చికెన్, అదే రకంగానే ఉడకబెట్టినటువంటి కోడిగుడ్డు తినడం మానేయకండి. ఎందుకంటే పిల్లల్లో కావచ్చు పెద్దవారి వరకు కూడా చాలా ఉపయోగకరమైనటువంటి అంశాలు చికెన్లో ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు వస్తున్నటువంటి అపోహల నేపథ్యంలోనే కేవలం కొన్ని ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ అనేటువంటి ఒక వ్యాధి వచ్చింది, అది కేవలం ఆ ప్రాంతానికే పరిమితమైంది. చికెన్ అనేది ప్రతి ప్రాంతంలో కూడా అక్కడ పౌల్ట్రీ ఫార్మ్స్, అదే రకంగానే మిగతా ప్రాంతాల్లో అంతా కూడా హైజీనిక్ గానే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా చికెన్ నిర్భయంగా తినొచ్చు అనే విషయాన్ని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు, అదే రకంగానే ప్రజానికానికి కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి తిరుపతిలో కనిపిస్తుంది.